వైఎస్ఆర్సీపీ విధ్వంసకర పాలనలో ప్రజలకు జరిగిన నష్టం, కృషి వలడు చంద్రబాబు కష్టంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. గురువారం పట్టణంలో ఆయన కార్యాలయం నుండి కూటమి పాలనకు ఏడాదికి పూర్తయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపారు. వందల సంఖ్యలో కార్యకర్తలతో చెక్పోస్ట్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. కూటమి నాయకులు, శ్రేణులు, మహిళలు, తెదేపా, జనసేన, బీజేపీ జెండాలు చేతబూని కూటమి ప్రభుత్వ అనుకూల నినాదాలు చేస్తూ ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఏంటో వీళ్ళు చేయదాటిపోయారు ఉమ్మడి కూటమి, ఇక మనం గెలవలేమని అధైర్యం పుట్టింది. నేను ఒకటే చెప్తున్నాను, మీరు గెలవలేరు. ఎప్పటికీ మీ ప్రభుత్వం రాదు, ఎప్పటికీ ఉమ్మడి కూటమి ఉంటుంది. ఇదే మనం ఇచ్చే కానుక నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇదే మనం ఇచ్చే కానుక పవన్ కళ్యాణ్ గారికి, ఇదే మనం ఇచ్చే కానుక నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తూ మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం, మా అక్క జిల్లాలను కాపాడుకుంటాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మీ అన్నయ్య అరవింద్ బాబు ఎమ్మెల్యేగా